రెసిపీ బెల్లం తాలికలండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో క్విక్గా చూసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందు రోజు నైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలండి. మార్నింగ్ వాటర్ అంతా వంపేసి ఒక పొడి క్లాత్ మీద వేసుకుని బియ్యాన్ని తడి పొడిగా ఉండగానే మిక్సీకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెత్తగా జల్లించుకోవాలండి. ఇలా మెత్తగా ఉండాలి. మనం ఏ గ్లాస్తో పిండి తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. 2 గ్లాసుల పిండి అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే తీపి కోసం బెల్లం వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడే పిండిని వేసుకోవాలండి. 2 గ్లాసుల పిండి వేసుకున్నాక కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 5 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత పిండిని ఇలా మెత్తగా మెదుపుకోవాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే స్మూత్గా అయ్యేంత వరకు మెత్తగా మెదుపుకున్న పిండిలోంచి కొంచెం కొంచెం పిండి తీసుకుని ఇలాగ రౌండ్గా బాల్స్లా చేసుకుని తర్వాత తాలికలు చేసుకోవాలండి. పొడవుగా అన్నీ ఇలా చేసుకుని పొడిపిండి చల్లుకోవాలండి. ఎందుకంటే ఒకటి అతుక్కోకుండా ఉంటాయి పొడిపిండి చల్లుకోవడం వల్ల. మనం ఏ గ్లాస్తో పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. ఇలా బెల్లం కరిగి నీళ్లు మరుగుతున్నప్పుడే ముందే చేసి పెట్టుకుని తాలికలు వేసుకోవాలండి. తాలికలు వేసుకున్న వెంటనే కదిలించకూడదండి, గరిటె పెట్టకూడదు. 5 నిమిషాలు అలాగే ఉడికించుకోవాలి. బెల్లంలో తాలికలు ఇలా ఉడుకుతున్నప్పుడే తాలికలు చేసుకున్నప్పుడే కొంచెం పిండి తీసుకుని వాటర్లో కలుపుకోవాలండి. అలా కలుపుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి. చిక్కదనం కోసం అండి పిండి యాడ్ చేసుకోవడం. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫస్ట్లో 2 యాలకులను దంచుకుని వేసుకోవాలండి. వేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. రెడీ అయిపోయిందండి బెల్లం తాలికలు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తగా చేసేవారైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి ఈ కొలతలతో. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.